ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. డియర్ పేరెంట్స్, మీ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఒక్కసారి నేను చెప్పే ఈ విషయం వినండి. పిల్లలకు ఫోన్ ఇవ్వడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? ఓ ప్రాణం పోయింది. సాంబారులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. సాంబారులో పడిపోయి చిన్నారి చనిపోయినా దానికి కారణం మాత్రం సెల్ ఫోనే. ఏడిస్తే ఫోన్, నవ్వితే ఫోన్, మారం చేస్తే ఫోన్, బొమ్మల వీడియోలను ఓపెన్ చేసి మరీ పిల్లలకు ఇవ్వడమే. మనం ఎలాగో ఫోన్కు బానిసలుగా మారిపోయాం. నిమిషం ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం. ఫోన్తోనే సంసారం చేసేస్తున్నాం. చివరికి పిల్లలకు కూడా అదే నేర్పేస్తున్నాం. ప్రతి ఇంట్లో చిన్నారుల చేతిలో ఫోన్లు కనిపిస్తున్నాయి. ఫోన్ ఇచ్చి వారి ఏడుపును ఆపుతున్నాం. పిల్లల ముఖంలో ఆనందం చూస్తున్నామని అనుకుంటున్నాం. కానీ తెలిసి తెలిసి వారి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నామన్న సంగతి మర్చిపోతున్నాం. మనలాగే వారు కూడా ఫోన్కు బానిసైపోతున్నారు. ఫోనే సర్వస్వమవుతుంది. దాని మోజులో వారు ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియట్లేదు. సరిగ్గా 2 రోజుల కిందట ఏం జరిగిందో తెలుసా? ఓ బాలుడు సెల్ ఫోన్ చూస్తూ వెళ్ళి వేడి సాంబార్లో పడిపోయి ప్రాణం కోల్పోయాడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన జగదీష్ అమ్మానాన్నలతో కలిసి మేనమామ పెళ్లి కోసం గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైబాడు గ్రామానికి వెళ్ళాడు. అయితే పెళ్లి కోసం సిద్ధం చేసిన వంటలను ఓ గదిలో ఉంచారు పెళ్లి బంధువులు. మొబైల్ గేమ్స్కు అలవాటు పడిన జగదీష్ పెళ్లి వేడుకను పట్టించుకోకుండా ఫోన్లో మునిగిపోయాడు. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయాడు. అలా ఇతర పిల్లలతో కలిసి గేమ్ ఆడుతూ వెళ్ళి సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. ఈ క్రమంలో గిన్నె మూత పక్కకు జరగడంతో వేడిగా ఉన్న సాంబారులో జగదీష్ పడిపోయాడు. ఇంకా తాంబూలాలు అన్ని పుచ్చుకున్నారు. తర్వాత భోజనాలకు రెడీ చేయడానికి భోజనాలు రెడీ చేసినారు. భోజనాలు రెడీ అయినాక వాన మాడమైంది. వాన మాడమైనప్పుడు ఆ భోజనాలు నానిపోతాయి అని చెప్పి లోపల కొట్టంలో పెట్టేసినారు. కొట్టంలో పెట్టేసినాక మొత్తము వాళ్ళ చుట్టాలు మంచి చెడ్డ వచ్చినప్పుడు అందరూ మాట్లాడుకుంటూ వాళ్ళు కూర్చున్నారు. ఈ పిల్లలు ఆడావడిగా ఆడుతూ పాడుతూ ఆ పిల్లలు పోయి వీరేసు కొడుకు పోయి సాంబారు దాంట్లో పన్నప్పుడు ఎమ్మడే పోయి చూస్తే గడ్డకు వచ్చినాడు పిల్లోడు. 6 సంవత్సరాల పిల్లగాడు గడ్డకు వచ్చినాడు. గడ్డకొచ్చి అరుస్తుంటే ఎమ్మడే తల్లిదండ్రి వచ్చి ఎమ్మడే పక్కన ఉన్న వాళ్ళు అందరూ వచ్చి దాన్ని బట్టి హాస్పిటల్తో తీసుకుపోతే అక్కడ మరణించినాడు. సార్, చిన్నారిని హాస్పిటల్కు తీసుకెళ్లినా ప్రాణం మాత్రం దక్కలేదు. ప్రాణాతి ప్రాణమైన కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నూరి అవుతున్నారు. వారికి 2 కుమార్తెలు కాగా జగదీష్ ఒక్కడే కుమారుడు. ఊహించని విధంగా చనిపోవడాన్ని తట్టుకోలేక గుండెలు అవిసేలా రోధిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇప్పటికే ఎన్నో ఘటనలు ఇలా జరిగాయి. ప్రాణాలు కోల్పోయారు, గాయాల పాలయ్యారు. పిల్లలకే పరిమితం కాలేదు, పెద్దలు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఫోన్ చూస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. దయచేసి పిల్లలను ఫోన్ నుంచి దూరంగా ఉంచండి.